ఇది ఛాయ్ కావాలా? ఇంత పొద్దుల ఎటు పోతున్నావు అని ఛాయ్ కావాలా? అన్ని సరే అన్ని బోళ్ళు దోముడు అయిపోయిందా? పోయిన బిడ్డ ఇంట్లో తెచ్చినాం. ఇంకేమైనా పని ఉంటే వేయచ్చు కదా, ఇప్పుడే ఛాయ్ కావాలా? కింద పోయి రాదు బిడ్డ, అన్ని పనులు అయిపోయింది. ఏం పెడుతున్నా బుజ్జి? పొద్దుగాల పాసి పని అంతా చేసుకుంటా వచ్చింది కాబట్టి ఛాయ్ వచ్చిన పెడతాను. అందరూ అనేటోళ్ళే, చేసేటోళ్ళు అయితే ఇవ్వలేరు. మా వద్దతి నాకు తప్పుతుందా? అడ కూసోపా. ఎన్నెళ్ళ గండమో ఈ గండం పాడగాని అటేడన పోయి సావనని ఎత్తలేరు ఇద్దరు. నీకొద్దాము పోయి అలా ఛాయ్ ఇంకెంతసేపు అడుగుతావు మొఖం? మళ్ళీ ఏం పుట్టిందా నీకు? పొద్దుగాల మళ్ళీ వస్తావు. నీకేం ఏర్పడుతుంది? పొద్దుల పోతే పొద్దుకత్తావు బువ్వ కూర అయిందా అని. నీకు ఎత్త ఏర్పడుతుంది ఇంట్లో? నేనేమన్నా ఆడుకొని వస్తున్నా, నానే పొలం కాడికి పోయేస్తున్నా. రోజు గిదే బాగుతాం ఇంట్లో. మనకి మనశాంతి లేకుండా చేస్తారు. నువ్వు ఎక్క తక్క మాట్లాడకు. నేనేమన్నా ఆడుకుంటున్నా ఇంట్లో? ఎప్పుడు గిదే బాగుతాం కొంపల. ఇంటికి అద్దామంటే మనశాంతి లేకుండా చేస్తారు మీ లొల్లి చల్లకుండా. రాకు మరేటన్నావో ఆగరాదు, ఏం కోరుతాను? ఊకోరాదు బిడ్డ, ఆదోరిన కొద్ది నువ్వు కోరుతాను. పో ఇంట్లో పో, కాలు రోజుంటే బాగుతామేనే ఇది. సాతీయు కొడుకు రాగానే మంచిగా మాట్లాడతావు. ఏ వర్రాకి ఇంట్లో పోయాను పని చేసుకోపో. నేను మాట్లాడితే చాలు నన్ను నోరెలా ఇస్తారా? దండం పెడతారా? ఊకోరా లొల్లి పోడుగాను. మా గురించి మీరిద్దరు ఎందుకు లొల్లి పెట్టుకుంటారా? మేము ముసలం ఎన్నో పడి చేస్తాం. అది అంతకు నువ్వు ఇంతకు, అదే ఎగురుతానని నువ్వు ఎగురు. నేనే నల్లి పెడుతున్నా. వదికి పోయి వస్తున్నాను పట్టుకోవాలి. కాడికి పోయినా ఎవరో బిడ్డ పొలం కాంచి వస్తున్నా. కరెంట్ పెట్టినా పెట్టినా పెట్టడం రావద్దు. ఎవరు బుద్ధి మాట చెప్తే ఏమైంది? ఎంత కోపంగా ఎందుకున్నావు? తప్పుడు ఏది? ఏం సప్పుడు చేయమంటున్నావు? ఎంత చెప్పినా నువ్వు మారవా? ఇక నేనేం చేసిన? అవన్నీ కాదు. మీ అయ్య పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది కదా, అది మన ఇద్దరి పేరు మీద పట్టేయమని చెప్పిన కదా నేను. అదే ఇప్పుడు ఏం ఎగురుతామంది భూమికి? చేపిత్తది కాదు, అయినా ఎన్నడుకున్నా మనకే అవుతుంది కదా. నువ్వు ఎప్పుడుగా నన్ను అర్థం చేసుకోవా? నేనేమన్నా మన కోసం అడుగుతున్నానా? తర్వాత మన పిల్లల కోసమే కదా అడిగేది. ఎవరైనా కానీ దీపం ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలి. చెప్తే అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పినా అంతేనా? నేను నిన్ను అర్థం చేసుకున్నాడు కాదు, ఫస్ట్ నువ్వు నన్ను అర్థం చేసుకో. నిన్నేం అర్థం చేసుకోమంటావు? కొద్దిగా చేయనే పడితే చేసుకురానే పడితే వాళ్ళు ఉండగా ఎట్లా చేపిస్తారు? ఎప్పుడు కదే పొలంలో పోయి ఎట్టి సాకరి వేసుకుంటూనే ఉండు. ఇక గింతేనా మన బతుకులు? అది అదే. ఇప్పుడు తమ్ముడికి లగ్గమైనాక 2 నెలలన్నా కలిసి ఉండకపోతే వీళ్ళు ఒళ్ళు చేయబట్టి ఏరు పడుతుంది. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, మన బతుకు మనం బతుకుతాను. అమ్మ నాన్న కూడా ఇప్పుడు 2 నెలలు మన దగ్గర ఉంటారు, 2 నెలలు ఆడుంటారు. ఆ విషయం గురించి తమ్మునికి ఏం తెలియదు. నేనే చూసుకోవాలి మొత్తం. ఆ భూమి ఏమో బాప పేరు మీద ఉంటే పట్ట వేసుకో అంటే ఇద్దరు పేరు చేస్తాడు, కానీ మన ఒక్క పేరు మీద ఎట్లా చేస్తాడు చెప్పు? చెప్తే కొద్దిగా నన్ను అర్థం చేసుకోవా నువ్వు? ఎప్పుడు తమ్ముడు అయ్యా అవ్వ అనుకుంటూనే ఉండు. గంగయ్యల్లో తమ్ముడు వేసినట్టే ఏదో ఒక రోజు మీ తమ్ముడు కూడా వేస్తాడు. అప్పుడు మన నోట్ల మళ్ళీ పడుతుంది, నీకు సల్ల పడుతుంది. అవునే, పొద్దుగాల గంగనే కలిసిన పొలం కాడ మన తమ్ముడు తెలియకుండా పట్ట చేయించుకున్నట్ట బాధపడతాడు. పోలీస్ స్టేషన్ కొట్టి అటు ఇటు తిరుగుతున్నావు అని చెప్పిండు. నాకు కూడా తెలిసింది బావా, అందుకనే అంటున్నా. నేను ఏది చెప్పినా మన గురించి మన పిల్లల గురించి కదనే. కొంచెం ఆలోచించరాదు ఎందుకు చెప్తున్నాను. వచ్చినావు అన్న వేసుకురాదు? తీసుకురా అయిందే. అవి బాగా కొడుతున్నాయి. బాపు, నీతో ఒక ముచ్చట మాట్లాడాలి. ఏం ముచ్చట్రా? ఏమి లేదే, నీ పేరు మీద 2 ఎకరాలు ఉంది కదా, అది నా పేరు మీద పట్ట చేయి. పట్ట చేసి నేనేటి పోవాలరా? నువ్వేటి పోతావే? అంత గమ్మది మాట్లాడతావు. నాకు ఒట్టు ఉంటాను. ఇప్పుడు ఉంటే ఏమైతే చెరవ సంవత్సరం చేసుకుంటారు కదా. చేసుకుంటాను కానీ నాకు అద్దు. అట్లా చేసుకుని నాకు ఇష్టం లేదు. నాది నాకు పట్ట చేయి, నాది నేను చేసుకుంటా. లేదురా, ఇప్పుడు చేయరా. చెరవ సంవత్సరం అట్లా చేసుకోర్రి. నేను ఉన్నాను కాలాలు, నాకు అట్లా ఉన్నాను రా. తర్వాత మీరు ఇద్దరు కాకపోతే ఎవరికి ఇస్తారా? ఏమన్నా నాకు ఇంకా అవరా? మీరు ఇద్దరు కొడుకులేనా? నాకు ఏమైనా ఆడబిడ్డలు ఉన్నారా? అరే ఉండని ఉండకపోయి నేను చెప్తా అర్థమవుతలేదా నీకు? నాకు పొత్తులో చేసుకుని ఇష్టం లేదు అన్న కొద్ది మళ్ళీ అట్నే మాట్లాడతావు. ఇప్పుడు నీకు ఏమైతుంది? ఏం బాధ అవుతుంది? ఉన్నప్పుడు మీరు పొత్తులో చేసుకుంటే మీకు ఇష్టం లేదంటే నాకు చేసుకుంటే ఇప్పుడు ఇష్టం లేదురా. నేను ఉన్న రోజులు నాకు అట్లా నా పేరు మీద ఉండాలి. ఉన్న రోజులు అంటే నాకు ఇష్టం లేదు. నాది నాకు చేసి పారే. మేము బతుకుతాం. నేను చెయ్య అంటే నడవది. నేను చెయ్యరా. నీ లొల్లు లద్దు, తలకై నొప్పులు లద్దు. మీకు ఏం తెలియదు. ఎవరకు? తమ్ముడికి ఏంటి ఏం తెలియదు? ఏం తెలుసు? మళ్ళీ నా సంవత్సరం మొత్తం అయిపోయినాక మళ్ళీ అన్న మందు కొట్టాలరా, అన్న కైకిలో వీలు, అన్న ట్రాక్టర్ మాట్లాడు, అన్న ఇట్లా, అన్న అటు అంటే నా పిల్లలు తిడుతుంది. మళ్ళీ ఇంట్లో మొత్తం నా పని నేనే చేసుకుంటాను, ఆన పని కూడా నేనే చేసుకుంటారా? అట్లా కాదురా,
పెళ్ళానికి భయపడ్డాడు ఎవడన్నా ఉంటారా? పెళ్ళానికి ఎవడు భయపడతాడు? మరి అటువంటి తమ్ముడు పిలిచినప్పుడు ప్రేమతో పిలిచినప్పుడు పోయి చేసినానికి ఏముందిరా? చేస్తే నాకేమవుతుంది? ఇంత చేసిన పైసలు ఎవరు అడుగుతారు? ఏం చేపెట్టాలి నా పెళ్ళానికి? తోబుట్టు తమ్ముడురా. ఏం తోబుట్టు తమ్ముడు? అగో ఇవాళ రేపు ఎప్పుడు కాడు, మనది మనం చూసుకోవాలి చేసుకోవాలి. కానీ తమ్ముడు కాడు బాబు కాడు ఎవడు కాదు. నీ తమ్ముడు నీ కాకపోతే ఇంకెవరికైతే ఎవరు కాదే నన్ను ఒరియకి చెప్తున్నా, మంచి మాట కొద్ది చెప్తున్నా, మర్యాద కొద్ది. నా భూమి నాకు పట్టాయి అంతే, నా 2 ఎకరాలు నాకు పట్టాయి. నేను చేయరా చెయ్యాలి మాట్లాడుతాను. చేయకుంటే ఏం చేస్తావే? గంగన్నలో తమ్ముడు చేసినట్టు ఇట్లా నువ్వు కూడా తమ్ముడికి పట్ట చెప్పిద్దా అనుకుంటున్నావు? దొంగ పట్ట గట్టెందుకు చేస్తారా తమ్మునికి? మరి ఇంకెట్లా చేస్తావు? ప్రతి దానికి చెయ్యాలి మాట్లాడుతాను. ఏదున్నా మీ ఇద్దరికి పట్ట చేస్తారా? వాడే కూడా చేసినాడు నే అని ఎందుకు చేస్తారా? వానికి సగం చేస్తా, నీకు సగం చేస్తా. శరిసాగం ఇస్తా అని మాట్లాడుతాను. శరిసాగం ఎట్లిస్తావు బాబు నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తాను. ఆయన చదువు కోసం నా చదువు పని చేయించినావు, చేనులో మొత్తం పని చేయించినావు, అప్పులన్నీ కట్టిపించినావు. నేను రూపాయి వెనకేసుకున్నాడా? వాడి బతికి నా బతుకు నేను బతికే ఈ పాటికి నేను ఇంకో ఎకరం కొనుక్కుంది కావచ్చు. 2 ఎకరాల్లో మళ్ళీ శరిసాగం ఇస్తా అని మాట్లాడుతాను. నాకు గవ్వని చెప్పకు. నేను గొడ్డు కష్టపడ్డట్టు పడ్డ ఆ 2 ఎకరాలు మొత్తం నాకే రావాలి. ఆ 2 ఎకరాలు మొత్తం నా పేరు పట్టాయి నేను చెప్తున్నా. అరే నువ్వు ఇంటికి పెద్దోని గాయతో ఓపికలేకపోతే ఎట్టరా నీకు? తేలు ఒప్పుకుంటాయి, పనిలో ఒప్పుకుంటా, తిండిలో ఒప్పుకుంటాయి, దేనైనా ఒప్పుకుంటాం. ఈ బూల కాడ జాగుల కాడ ఓపిక పట్ట అవసరం లేదు నాకు. దీనిలో కూడా ఓపిక పట్టి తమ్ముడు కాదురా. అవసరం లేదు బాబు, మంచి మాట కొద్ది చెప్తున్నా. నాకు నెల రూపుల్లో నా 2 ఎకరాలు నాకు పట్టాయి. వాని గురించి నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. ఇగో బాబు గవ్వన్న తెలియదే, నెల రోజులలో నా పట్ట నాకు ఇక అంతే. మంచి మాట కొద్ది చెప్తున్నా, నాకు బీపీ లేపాక చెప్తున్నా. నా కొద్ది బాగా గౌరవం అవుతుంది. గంట కోపంగా లేచిపోతే ఎట్లరా? కొంచెం ఓపిక ఉండాలిరా. నువ్వు పెద్దోనివి, తొక్కుడు బండకి ఎంత ఓపిక నీకు అంత ఓపిక ఉండాలి. ఎట్లరా నువ్వు ఇట్లా మాట్లాడితే? వాడు నీ తమ్ముడు కాదా? నేను చేసినా బాగా చెప్తున్నావు. ఇంటికి పెద్దోని అయినప్పుడు గాయతోనే పని చేయాలి. మౌనిక ఏం చేస్తున్నారా? లేవా పని తీరలే ఇంకా? తీరింది. ఏం చెప్తున్నావు మరి? ఏం లేదు, ఇప్పుడే తిన్నాను. తినొచ్చిన ఇంకా ఇంట్లో రేయలోకపోతే అయిందా వంట? వచ్చిరా మీ అత్త మామ? ఇంకేడు చిన్నమ్మ, వాళ్ళు వచ్చేసరికి వారం పడుతుంది. ఇప్పుడన్నా పొద్దున్న లేచి పని తీరింది కానీ వాళ్ళు వస్తే ఇంకా 10 అయినా పని తీరదు. ఎందుకు రాగట్లా? ఇక ఉంటది కదా, ఆమెకు పొద్దున నీళ్ళు పెట్టాలి, చాయ్ ఇయ్యాలి. చేత కాదా మీ అత్తకు మరి? ఆడనైతే అన్ని తీర్ల పని చేస్తుంది. వీడికి వచ్చేసరికి ఇక ఏం చేయండి దాని తీరు ఒక మూల కూర్చొని ఉంటది. పోని ఇక ఎందుకు ఆమె గోసోచుకోవాలని నేను చెప్పలేకుండా. ఆడనేమో గంత మంచి పని చేస్తుంది, అయినా కూడలు ఓర్తనే లేదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. పెద్ద చిన్న తేడా లేదు, అత్త అనేది విలువ లేదు, ఏం లేదు. నీ గురించి కూడా మీ అత్త మీ ఆడలేదు ఏదో అంటున్నట్టు నీకు తెలియదా? ఇక దానికి ఏమన్నా అంటే మా మామ సపోర్ట్ ఉన్నాడు, అందుకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. కయ్యానికి పోతే అన్ని నడివే కదా చిన్నమ్మ, అందుకే సప్పుడే కూకుంటానా. టైం వచ్చినప్పుడు తీయనా మాదిత్తా దాని సంగతి కూడా. మా మామ సపోర్ట్ ఏందవా? ఇద్దరిని అన్నప్పుడు ఇద్దరిని సమానం చూస్తారు కానీ ఒకళ్ళు తీరు ఒకళ్ళు తీరా. ఆయన అంతే, పెద్ద కొడుకు అంటే ఇష్టం, పెద్ద కొడులు అంటే ఇష్టం. ఎందుకు వాళ్ళు ఏమి ఎక్కువ పెడతారు, మీరేం తక్కువ పెడతారు? ఏమన్నా అంటే చాలు, 2 ఆడపిల్లలు పుట్టిరు, పెద్ద కాడ ఏమున్నది అనుకుంటే వెనకేసుకుని వస్తుంది. ఇక చెప్పండి ఏమున్నది. 2 ఆడపిల్లలని అంటారు కానీ మరి మీకు మొత్తానికి కాన్పు కాకపోయా? మరి మీరు ఏమన్నా దవాఖానకు అది పోయేది ఉందా లేదా? వాళ్ళనే అనుకుంటా పోతే మరి నీకు రోజులు మారుతున్నాయి పిల్లలు, నీకు బాధ లేదా? నీ గురించి ఆలోచించారా మీ అత్త మామ? ఇక మేమే బాధపడాలి. ఆయనకు రందా రావు వాళ్ళకి ఏం రంది ఉంటది. అట్లుంటదా? ఇద్దరిని అన్నప్పుడు ఇద్దరిని సమానం చూసుకోవాలి. మా చూస్తుంది మా అత్త గాని అంతో ఇంత కొద్దిగా ఈయన మీద మా అత్తమ్మకి ప్రేమ ఎక్కువ, అటో ఇటో. మా మామ అయితే ఇంకా ఆయనకి అన్నాడు. అత్త చూస్తే అత్త చేతిలో ఏముంటదిరా? మామ ఏదన్నా ఇస్తేనే 15 ఇస్తే ఆమె దాచిపెట్టుకుంటుందా? నీకేం పెడుతుంది కామె? అదే గోసకొచ్చింది, ఏం మాట్లాడలేదు. ఈయనకి చెప్తేనేమో ఈనడు, ఈయనకు రాదు చెయ్యదు. అయితే అది మౌనిక ఇక ఊకే అన్ని ఆలోచించకేం లేదు. మళ్ళీ నేను చెప్పినా నాకు మళ్ళీ మీరు మంచిగానే ఉంటారు బిడ్డ, మళ్ళీ నన్ను బదనం చేసుడు ఎందుకు? అవి చిన్న మచ్చికి ఇట్లా అన్నది ఐదన్ను వేదనకు మీ అత్తతోటి ఎన్నడకుండా మీరు మీ కుటుంబం మీరు కలిసి ఉంటారు. మీ అత్త మీ మామ మీ అరాలు మీ బావ, నాకెందుకు బిడ్డ? నేనెందుకు చెప్తా చిన్నమ్మ, నాకు కూడా టైం వస్తుందని ఆగుతున్నా. ఇప్పుడు మా అత్తను అడిగినా మా అత్తను బదనం అయినట్టే, నేను నీ గురించి చెప్పినా నువ్వు బదనం అయినట్టే. నాకు తెలియదా? ఫోన్ వస్తుంది, ఆగు చిన్నమ్మ. ఏమయ్యా ఆకలి అవుతుంది కాదయ్యా, అది కూడా బువ్వ పెట్టకపోయా. సిరి ఓ సిరి, ఇంత బువ్వయ్య రాదే. అబ్బా నీ బొర్రుట్లా మన్ను వాడ, కొద్దిగా సేపు సీరియల్ చూద్దామని కూర్చున్నానో లేదో ఆకలి 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 అని మొత్తుకుంటున్నావు. తినకపోతే ఎత్తమైంది ఒక పూట. ఇంత పొద్దు ఎక్కింది కదా, ఆకలి అవుతుంది, అందుకే ఇక్కడ బువ్వయ్య ఇవన్నా. ఇక నాకేం పని లేదు, పొద్దుల మీకు అండుకుంటా పెట్టుకుంటానే ఉంటా నేను ఇంట్లో. నీ కొడుకు తెచ్చి పెట్టేతందుకున్నాడు, నేను అంటు పెట్టేతందుకున్నా, మీకేం ఏర్పడుతుంది?
కూర్చొని తింటే గుట్టలు కూడా కరుగుతాయి, మంచిగా తినుకుంటూ ఉంటుర్రు. అయినా 2 నెలలు అయింది కదా, నీ చిన్న కొడుకు ఇంటికో పోరాదా? ఇంకెన్ని రోజులు ఇన్న పడిసత్తారు? అయ్యో బిడ్డ అప్పుడే 2 నెలలు అయిందా? 2 నెలలు అయినా 3 నెలలు అయిందా? పోదాం బాగా చిన్న ఆడ బుక్కడంత పోయి పెట్టుకున్నాం పక్కడితో. మేము కూడా కదా అంటున్నాం, మేము ఎంత పెట్టినా కానీ పెట్టని పేరేనా? చిన్న కొడుకు అంటే ఎంత ప్రేమనో. ఎందుకు నోరు నెత్తిలో పెట్టుకుంటానవే? మరి కూడా ఎట్లా అంటుండో? ఇంటలేవా, చెవులు లేవా నీకు? అంటే మేము ఇన్ని రోజులు పెట్టినంత గంగల పోయింది. ఆయన ఏదో అన్నాడు తెలియక, నువ్వేమో ఎగిరి పడబడుతుంది. బుక్కెడు భూ పెట్టడానికి 2 నెలలు అయిందని పడుతుంది. ఏదైనా కొంచెం అన్నందుకు బుక్కడంత భూమి ఎత్తే అయిపోతుంది కదా. మంచిగానే అంటావు, ఇద్దరు మంచిగానే ఉన్నారు నా గండాన. ఇక సాల్తీ పోన్రి. మరి రాయో మన తలరాతని మనం ఏం చేద్దాం అన్నాడు. నేను చెప్తాను విన్నా, మనది మనం వండుకొని తిందాము, కల్లో మంచిలో తిందామంటే నువ్వు వినకపోతే కొడుకులు కోడలు పెడతారంటే ఇంత దూరం తీసుకొస్తుంది. సరే తిగాలి బొమ్మంటురుగా పోదాంపా. అంత మన తలరాతనే ఇది. పట్టుకురాకు, వాడు పోతే వాడేమంటారో వాడి పిల్లలు ఏమంటారు. ఈడ ఈ భాగవతం ఉన్నది, ఆడ ఆ భాగవతం ఉన్నది. బా ఈ ఆకిట్లకెంచి దరిద్రం పోతే గానీ మనశ్శాంతి లేదు నాకు. ఇక మేము ఎన్నడు కావాలని చూస్తాను, తీయరాదే నువ్వు దత్తని కళ్ళు చల్లబడతాయి. నాకేదో పెట్టిండ్రు ఈడ, కోట మీద కోట, లక్షల మీద లక్షలు. ఓ నాకు పెడతాను, నువ్వు తెచ్చి నీ అవగారింటికి వచ్చేటి. ఇక నువ్వు నీ అవగారింటికి వచ్చి తెచ్చి పెడితే ఇంకేడా అవుతుంది బిడ్డు. ఆయన చేసుకో గాచారం పాడవాడ. కొడుకులు 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 అని ముడితే గిది మా భాగవతం. ఆడు చెప్తున్నా అవే నువ్వు ఇక పుట్టినోని చంపుకుంటావా? మనకు మనం ఏదో అండుకొని కలవ మంచిలో ఎల్లిపాయ మరి వేసుకొని తింటాడు. విన్నావే, కొడుకులు పెడతారు కోడళ్ళు పెడతారు అంటే మన బతుకు ఇంత గతి తెచ్చి. వాడ పిల్లని చెప్పినట్టు వాడింటాను, వాడ పిల్లని చెప్పినట్టు ఆడింటాను. అబ్బాయి ఎన్నన్నా పోని. ఇక నువ్వేనపోతే వాళ్ళింటారా? నా మాట విన్నావా నువ్వు? నీ మాట వినకపోతే నేనేమైనా పోదాం పైగా. దాయిగా పోదాం. తెచ్చినాం పెట్టినా తిన్నా లేకపోతే నన్ను ఆడి సత్తా. చిన్నాడా సప్పుడు చెప్తలేదు. మౌనిక వచ్చిర్రా? ఇంకా రాలేదేందా అని చూస్తాన్నా. రారి, 2 నెలలు ఎప్పుడు వస్తాయో ఏమో. ఓయ్ నిన్నే లే, ఇప్పుడు అనగా నిద్ర వేను. మీ అమ్మోళ్ళు వచ్చిర్రు. అప్పుడే వచ్చిర్రు, అన్నం కూడా తిన్నారు. నాకెందుకు చెప్పలేదు వచ్చిరని? ఎండలో వాడు వచ్చిర్రట, బాగా ఆకలి అవుతుందట, తిరిగి తిరిగి ఉన్నామని చెప్పి మాట్లాడితే అన్నం వేసిన. ఏం చేస్తారు? నువ్వుకైతే సొయ్యి లేకుండా వండు. మొన్న మాట్లాడిన ముచ్చట ఏమున్నది? వచ్చినాక లేపు అయిపోగా. ఎవరు వచ్చినా నీకు సప్పుడు ఉండదు, సొయ్యద్దు ఏమొద్దు. అటే కన్ను అంటుకుంది వచ్చింది. సరే గాని మీ అమ్మ ఒక్కతే కూర్చున్నది లోపల, మీ బాబు బయటికి వెళ్ళి. మూడు ఒకసారి మొన్న మాట్లాడుకున్నాం ఆ ముచ్చట గురించి అడుగుతా అంటే ఇక అడుగుతుంది. మరి అడుగుపో. ఇప్పుడు అడిగితే ఏమనుకుంటారు? ఏం కదా అడుగుపో, మళ్ళీ మీ బాబు వస్తాడు. అన్ని నిమ్మలమే నీకైతే. అమ్మా 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 ఏంది బిడ్డ? ఎప్పుడు వచ్చిరే? ఇంట్లో ముందే వచ్చిన బిడ్డ. బాప ఎటు వేయండు? బాబు ఇంటి ముందర పోతున్నట్టు రావాలి కానీ బయట చూసిన. ఏమో ఎటు వేయండు మరి, ఎటన్నా వేయండు వచ్చు. ఇంత ఒక ముచ్చట మాట్లాడాలి. ఏం ముచ్చట్రా? బాప పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది కదా, ఉన్నది. అది నా పేరుకి నీకు రాయమని. నీ పేరు మీదకి ఎందుకు బిడ్డ? చీర ఆడ చేసుకోరాదుర్రా. అది ఇప్పుడు చేస్తున్నా కానీ సరే వాడది. ఇంకా నువ్వు పోయి ఏడాది చేసుకో, వాడు ఏడాది చేసుకో. ఇప్పుడు రాసేయమంటే ఎట్లరా? నా పేరు మీదకి ఎగిరేను. నా భూమి అమ్మి అప్పులు కట్టుకోవాలి. పేరు మీద చేయమని పడితే మళ్ళీ అమ్ముతాను పడితే ఎట్లరా? నేను అప్పులు కట్టుకోవద్దా? బయట ఎన్ని అప్పులు ఉన్నాయి తెలుసు కదా నీకు. అప్పులు ఉంటే ఇక్కడ బాగా తెచ్చుకొని కట్టుకోరాదు. నీ పేరు మీద భూమి ఇవ్వని పడితే మళ్ళీ కడతాను పడితే అది గుర్తుకన్నా ఉంచుకోరారా?
కావాలని కాదు, నువ్వు ఎట్లానే చేసి బాబు నొప్పి నా పేరు మీద రాయమని చెప్పు. బాబు ఏమంటాడో కదా ఇప్పుడు నేను అడిగితే. నువ్వు చెప్తే మా ఇంటాడే, నేను చెప్తే నా మీద కొరుతాడు ఎటు పడతాడు. ఇప్పుడే బుక్కెడు చక్కగా పెడతలేరు, ఉన్న భూమి రాసిస్తే పెడతారో పెట్టరో నీకు ఏం పర్లేదా అని తిడతాడు కావచ్చు. ఎందుకు ఎట్టమే, నేను లేనా? అన్న చూసుకోకపోతే నేను చూసుకుంటా నిన్ను. వాడు కట్టినా అన్నాడు. ఆ? మీ ఇద్దరే నేను మంచిగా చూసుకుంటానే, అన్నగాడు పెట్టకపోతే నేను పెడతా. ఏమో బిడ్డ మరి ఎట్లనే చేసి జర బాబుకి చెప్పు. నువ్వు అడుగుతుంది మరి బాబు ఏమంటాడు. ఏమంటాడే, నువ్వు చెప్తే మా ఇంటాడు, నేను చెప్తే నా మీదకి ఇష్టం వచ్చినట్టు వస్తారు. ఎట్లైనా చేసి నువ్వే ఒప్పి. నన్ను అయితే తిట్టడారా బాబు. ఎట్లనే చేసి ఒప్పి జరా. మరి ఎందుకు రాశాడు అలా చేసుకోరాదు బిడ్డ. ఇంకెప్పటికీ ఏమంటా, ఎన్నేళ్ళు ఏమంటా, ఇప్పటికే చేస్తలేమా? ఎప్పుడైతే ఇంత రాత్త అయిపోతుంది కదా నా పేరు మీద. ఉన్న రోజు చేసుకొని బతకరాదు, ఇప్పుడే రాయి పడుతుంది. సరే నేను బాబుని అడిగి చెప్తా మరి ఏమంటాడు. సరే నేను అడుగు మరి. తిన్నావా మరి? తిన్నప్పుడు అంత వెయిట్ తిన్నా. సరేనే. సరే అడుగుతుంది మరి ఏమంటాడు. వీళ్ళకి ఇప్పుడే భూమి రాసి ఏమంటారు, పువ్వ పెడతారు పెట్టరు. మా చేతుల భూమి మా చేతులు ఉంటేనే మాకు బుక్కెడు కాంతలేరు. ఉన్న 2 ఎకరాలు వాళ్ళ పేరు మీద రాస్తే మాకు బువ్వ పెడతారా పెట్టరా, కొట్టి తిట్టి ఎలా కొడతారు, ఏం చేస్తారు. ఈయన అడిగితే ఈయన ఏమంటాడు. చేతి కడుక్కున్నావు. ఏమంటది, బాబుకి చెప్తా అన్నది. అమ్మ భూమి గురించి ఏం ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. ఏం మాట్లాడలే నేను. మరి మీ బాబు ఏమంటాడు ఒకసారి నేను చెప్తా అన్నది. నాకైతే వాళ్ళకి ముక్తి అత్త రాదు, లేకుండా పెద్ద కొడుకు పోతుంది అని టెన్షన్ అయితే. ఎటు పోదే, అమ్మ నా దిక్కే ఉంటుంది కదా, నా దిక్కు మాట్లాడుతుంది. బాబుని ఎట్లయినా ఒప్పిమని చెప్పిన. సరే ఫస్ట్ అయితే ముచ్చట బయట పడిన తర్వాత చూద్దాం. బాబుకి చెప్తే తెలుస్తుంది ఏమంటాడు మరి. సరే దా అన్నం యాక్షన్. అయ్యో ఏందే ఏం చేస్తాను ఇక్కడ. నువ్వు అంత అంగడంగడి ఉంది, వాడుకోతా అంగడికి అంగడంగడి, ఇడికొచ్చి ఇడికి అంగడంగడి. ఇక వాడు అట్లా ఉంచుతాడు, ఈడిట్లా ఉంచుతాడు చెట్టు గుడ్డలు కానీ. మనం ఉన్నంతసేపు ఏది కానీ. ఇటు నిలిచి ఒక ముచ్చడి చెప్తా. ఏ ముచ్చట్నే? వాడు పెద్దోడు నీ పేరు మీద ఉన్న 2 ఎకరాలు రాయమని అంటాను. వాడు పొత్తులో వేయడాట. నేను ఏడాది వాడి ఏడాది చేసుడు, నాది నాకే రాసి మా అమ్మ అని అంటాను. ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దామంటే ఆడు పెద్దోడికి అట్లే అడిగిండు. ఎప్పుడు? మొన్న అడిగిండు వాడు నన్ను. మరి నాతో ఎందుకు చెప్పలే? ఇక నీతో ఏం చెప్పాను, మన రాత మంచిగా ఉందని ఇక నీతో చెప్పమంటున్నా. ఇప్పుడు వాడిపోతే వాడు గట్టినే అడిగే, ఇప్పుడు వీడికత్తే వీడి గిట్నే అడిగే. ఏం సమాధానం చెప్తాం వాళ్ళకు? ఇప్పుడు మనకు మన భూమి మన మీద ఉండగానే వీళ్ళు మనకి ఇంత ముప్పు తిప్పలు పెడుతుండ్రు, బుక్కడి గంజి పోసడానికి. మరి ఇప్పుడు రాసి వనబట్టి మరి మనకు గంజి పోతారా పోయారా తెలియదు. ఇప్పుడు నీ పేరు ఉంటేనే బుక్కలు పెట్టడానికి చెప్తారు. ఉన్నది వాళ్ళకు రాసిస్తే మనకు పెడతారని ఆశ ఇక మన బతికి ఏముందే, ఆడ పోయి అడుక్కొని తినుడే మనకి. అయితే రాసిచ్చిన మనకు ఇక ఏదో ఒకటి కానీ చిన్నోని పేరు విన్న అయితే రాయిచ్చి. నువ్వు చిన్నవాని పేరు మీద అంటున్నావు కరెక్టే. ఇప్పుడు పెద్దోనికి వానికి 2 ఆడిపోరగానే ఉన్నారు. ఇప్పుడు వీనికి ఉన్నది, వానికి ఏదో ఇంత కొంత వానికి ఇవ్వకపోతే ఎట్లుంటుంది? మనకి 2 ఆడబొరగాళ్ళు ఉన్నారా అని మనకి కొత్త ఇల్లు కట్టింది, మనకి అప్ప చెప్తుంది. మీ అయ్యో సంపాదించిన ఇల్లు పాతది వీనికి ఇస్తుంది. అయినా పోనీ తీయని వాడు ఊకుండే, మా అన్ననే కదా అని చదువుకునే. పంట వచ్చినా కూడా వానికి 4 బత్తాలు ఎక్కువ పోసినా కూడా వీడు చదువుకునే. ఇప్పుడు ఏది ఉన్నా సరిసగం పంచు, లొల్లద్దు లొట్టారమద్దు. 2 ఎకరాలు ఉన్నాయి కదా, వానికి ఎకరం వీనికి ఎకరం రాసి. ఇక మనం బతుకుదాం సత్త చేద్దాం ఇంతమంది. పెద్దోడే కొంచెం, వాడు పెద్దోడు అయినా ఇప్పుడు 2 ఆడిపోరగానే ఉన్నారు. ఇన్ని రోజులు ఏదో అయిపోయింది. వాడు అన్నిటికీ ఓపిక పట్టుకొని ఉన్నాడు చిన్నోడు. నువ్వు వానికి పెట్టిన కొద్ది కూడా వాడు ఏమనలే. 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా చిన్నోడు చదువుకున్నాడు. వానికి 10 బత్తాలు ఎక్కువ వచ్చినా చిన్నోడు చదువుకున్నాడు. ఇప్పుడు ఇక వానికి సరిసగం వీనికి సరిసగం పెట్టు. ఇక వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని మనకు పెడతారా పెట్టరా భగవంతుని దయ. అదే నా మనసు ఒప్పుతలండి. ఇప్పుడు రాయ అత్తమ్మా అత్తమ్మా ఉన్నావా? ఇస్తున్నా. నీ కొడుకు మాట్లాడిందా నీతోటి? మాట్లాడు. ఏమన్నావు మరి? ఏమన్నా ముచ్చడి చెప్పింది కానీ మామూలు చెప్తాను అంటే నువ్వు ఇంకా చెప్పలేదా అత్తమ్మ?
చెప్పిన మామకు చెప్తే ఇప్పుడు ఏడరాత్తా ఆవు ఈ పంట అయిపోయినాక చూస్తానన్నాడు. ఇంకా పంటలు అయిపోయింది అత్తమ్మ. ఇప్పటికే బాగానే ఎక్కువ తక్కువ పైసలు తీసుకుంటూ వస్తాడు ప్రతి పంటకు. మళ్ళా పంటకు పొంతన పెట్టిరేండి. ఈ పంటకు పొంతనేం లేదు, ఇది అయిపోయినాక రాత్తా అన్నాడు. ఓ మాట చూస్తా తీయని అన్నాడు. చూసుడేంది చూసుడు, మేము పెడతలేమా, మేము చూసుకుంటలేమా? పెడతారు బిడ్డ, మీరు కూడా పెడతారు, కానీ మామ ఓ మాట అట్లా అన్నాడు. మరి మీ కొడుకు అక్కడ భూమి తీసుకున్నాడు, దానివల్ల బాకీలు అయినాయి. అవసరం ఉందని చెప్పిండా చెప్పలేదా? చెప్పిండు కానీ నేను బాగా తీసుకొచ్చుకొని కట్టుకో బిడ్డ అని చెప్పిన. భూమితో ఇప్పుడు ఏం పని రా అంటే నాకు భూమి రాసి అంట. అగో ఇప్పుడు భూమి కొనడానికే బాకీ తీసుకొచ్చుకున్నాం అప్పులైనాయని, మళ్ళీ అప్పు కట్టుకోవడానికి మళ్ళీ అప్పు తీసుకొచ్చుకోమంటారా? మామ అయితే అట్లా అన్నాడు. మరి ఇప్పుడు మీ పేరు మీద ఉండి ఏం చేస్తుంది, ఏమన్నా ఎక్కువ అవుతుంది భూమి? భూమి ఎక్కువ కాదు, పైసలు ఎక్కువ కాదు, కానీ ఇక మాకు చచ్చరాక మా చేతులు ఉండాలి భూమి అని అనుకున్నా. సచ్చేదాకా అప్పుడు ఇల్లుల గురించి మీ పెద్ద కొడుకు ఎక్కువ పోయింది. మీ సంపాదించిందంతా మీ పెద్ద కొడుకే ఇచ్చిర్రు. మీ అత్తమ్మ సంపాదించిన చిన్న చిన్న రూమ్లన్నీ మాకిచ్చిర్రు. భూమి భూమి అని మా పానం తినబడుతురు కదా. ఇయ్యలా పానం తినడం గుర్తుకొస్తుందా? మేము చూసుకుంటలేమా? అన్నమంట అన్నం మాకేమో చూడరు కానీ మేము అండాలు పెట్టుకుంటూ చూసుకోవాలా మిమ్మల్ని? అదో నాకు బాకీలైనా అని చెప్పంగా భూమి మా పేరు మీద రాయిరంటే నేనైనారు. ఏం పెట్టిరు మాకేమైనా ఏమన్నా పెద్ద కొడుకు ఆడపిల్లలు పుట్టి కానీ పెద్ద కొడుకు పెట్టుకుంటున్నారు. మీకు పెట్టేది మీకు పెట్టిన పడితే, వాళ్ళకి పెట్టేది వాళ్ళకి పెట్టిన పడితే, మిమ్మల్ని తక్కువ చూసిన వాళ్ళని ఎక్కువ చూసిన నేను. మస్తు చూసిరు, దునియా మొత్తం తెలుస్తుంది, లోకం అంతా ఎరికే. దునియాతోటి మీకు సంబంధం ఎందుకు? నేను ఉన్నాగా. నలుగురు మా వాళ్ళకి పిత్తా ఏమనంటే పెద్ద కొడుకు నేను కేసుకొని వస్తారు. వాళ్ళకి పీరు మరి కాదు, నాకు అదంతా కాదు మావయ్య. మీరు ఇప్పుడు 2 ఎకరాల భూమి మా పేరు మీద రాస్తారా రాయరా? వారికి ఏం ఎక్కువ పెట్టినా మీకు ఏం తక్కువ పెట్టినా నలుగురితో అంటున్నావుగా, ఎవరితో అనిపిస్తావు మరి మరి మీరు సంపాదించింది ఇల్లు ఆయనకే పోయింది పెద్ద మొత్తంలో. మీ అత్తమ్మ సంపాదించిన చిన్న చిన్న రూమ్లన్నీ మాకు వచ్చినాయి. ప్రతి పండుగ ఆయనకి ఎక్కువ పైసలు పోతే మాకు తక్కువ పైసలు ఇస్తారు. ఏమన్నా అంటే మా ఆయన నోరు మూసుకొని ఉంటాడు. చెప్పింది మామకు, ఎందుకు నోరు నెత్తిలో పెట్టుకునేది అవుతాను. పోయి ఆ చిన్న బుక్కడానికి మెతుకులు అటు వేస్తారా? ఇంకా మెతుకులు వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి నేను మిమ్మల్ని. నాకున్న ముచ్చట ఎప్పుడు ఫస్ట్ రాస్తారా రాయరా? ఇందాక చెప్పేదిగా అత్త మాదే ముచ్చట, నేనేం చెప్పాలి? చూస్తా అంటే ఏమన్నట్టు మావయ్య? ఇప్పుడు మాకు ఆపద వచ్చింది, మాకు కావాలన్నప్పుడు ఇయ్యరా? నీకు ఏం ఆపద వచ్చిందిరా? అంటే రేపు మొత్తానికి మంచాలు పడతారు, అప్పుడు ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు అక్కడ 2 నెలలు ఇక్కడ 2 నెలలు ఉంటారు. అప్పటికైనా మేము చూసుకున్నాం, ఇప్పటికైనా మేము చూసుకోవాలి. మా పేరు మీద రాయిర్రి. ఇప్పుడు మంచాన వాడు ఉండక ముందుకే మమ్మల్ని ఇంత ముప్పు తిప్పలు పెడుతున్నారు. మేము చేతులు పెట్టినాక మమ్మల్ని చూస్తున్నాను గ్యారంటీ ఏముంది మాకు? ఇప్పుడు చూసుకుంటలేమా? అప్పుడు కట్టే చూసుకుంటాం. ఏం చూస్తున్నారు మాకు? ఇప్పుడు ఏం పెడుతున్నారు? బుక్కడ గంజి పోస్తానికి ఇంత ముప్పు తిప్పలు పెడుతున్నారు. మేము ఏం పెట్టలే, మీరు ఇయ్యనన్నందుకే ఇట్లా మాట్లాడతాను. ఇయ్యాలి మేమెందుకన్నాం? ఇప్పుడు చెప్పారు కదా చరింత అన్నట్టు. ఎప్పుడో ఒకసారి రాస్తాడు కానీ శరీసాగం పెడతాడు భూమిని. ఏమద్దు, మాకే కావాలి. ఆయన బొచ్చడు ఆస్తి పోయింది, బొచ్చడు భూమి పోయింది, బొచ్చడు పైసలు పోయినాయి. అంటే 2 ఎకరాలు నీకే రాయమంటావా? అవును మరి. అంటే వానికి ఎకరం నీకు ఎకరం అద్దా? కాదత్తమ్మా, ఇల్లడికి ఎంత జాగా ఉంది అక్కడ నువ్వు చూసినావు కదా, ఆయనకే బొచ్చడు జాగా పోయింది. ఇప్పుడు ఎకరంతో కొట్లాడేంత అవసరం ఏమన్నది? చుట్టుపక్కల అంతా వేయింది, వానికి ఉన్నది పుత్తంత అయింది, నీకు ఉన్నది ఇంకేంది? మరి సాగమంటావు నీ కొడుకుని మరి? ఇక మీరు చచ్చడానికి మేమే సత్తంది. ఇది ఒకరు మంచిగా కట్టబెట్టుకొని ఉన్నారు నెత్తి మీద. అంత రాసి మేమే ఎన్న చత్తంది. మాకే ఊరు దూరం అవుతుంది, కాడి దగ్గర మేము పోతుంది. మరి అసలు మాకు రాయొచ్చు కదా, మేము చూసుకుంటున్నాం కదా, చూడనని చెప్పలేదు కదా. ఎప్పటికైనా మీకే కదా బిడ్డ, మాకు ఉంటుందా? మేము ఎత్తుకుపోతాం, మేము కట్టుకుపోతాం. నేను కదే అంటానత్తమ్మా. మరి నీ కొడుకు బాకీలలో పడ్డాడు, మరి బాకీలో చెడు సాగమంటావా? ఉన్నది రాసేయడానికి మీకు ఏం పోతుంది? మీరు మీ పేర్ల మీద ఉంటే ఏమన్నా అత్తందా? మేము ఉన్న రోజులు మా పేరు మీద ఉండని రాదు. మళ్ళీ అట్నే మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు రాస్తారా రాయరా? అదొకటి ఎప్పుడు ముందు కదా. నేను రాయనమ్మా, చచ్చేంత వరకు నేను రాయా. నేను చచ్చినా ఆమె పేరు ఉంటుంది, ఆమె చచ్చినా నా పేరు మీద ఉంటుంది. మీ ఇద్దరు చచ్చినాక మీరు సరిత చేసుకోరు. రాయరా? రాయనప్పుడు నా ఇంట్లోకి వెళ్ళి పోరి. అట్లెందుకంటున్నావు బిడ్డ? రాస్తాను అంటాను కదా, ఇప్పుడు రాయమని అంటలేము కదా. మేము చచ్చినాక రాసేటట్టున్నారు. ఆయన నాకు మీ ముఖాలు చూపెట్టకూరు, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోరు చక్కగా. పోరి నా ఇంట్లోకి వెళ్ళి, పోరి ఇడికెళ్ళి. మళ్ళా నీ కొడుకు కావాలనుకుంటే జాగా మా పేరు మీద రాస్తేనే మీరు రారి. అర్థమవుతుందా? పోదామయ్యా, ఏం చేద్దాము? వాడేమంటాడు కదా మనకు, మనకు దిక్కే వల్ల వాడు ఒక్కడే ఉన్నాడు. వానికి కన్ను పోదప్ప. వాడదంతా వీరింటి కూడా వీడిదంతా వాళ్ళింటి కూడా మన బతుకులు ఇట్లా అయిపోయాయి. ఆగండి
తల్లి ఏమైంది పట్టుమని 4 రోజులు కాలేదు అడికి పోయి 4 రోజులకి ఏడికి వచ్చిర్రు చిన్నది ఎల్లు కొట్టింది బిడ్డ ఇక మాకు దిక్కేవాళ్ళు ఉన్నారని ఏడికి వచ్చిన నువ్వు కూడా గట్టిన కసురుకుంటే మేము ఏడబోయి సాగుమంటావు బిడ్డ ఏడుండు అంటవే కసురుకోకపోతే ఏం చేయమంటావు ఉన్నదంతా మీ దగ్గరనే పెట్టుకుంటారు ఇన్ని రోజులేమో చిన్న కొడుకు అని ఉన్నదంతా చిన్న కొడుకే పెడతారు మాకేం పెట్టిరని అంటే నీ పెద్ద కొడుకు ఎక్కడన్నా అని మా సంసారం ఏమన్నా కానీ మీకైతే పెట్టుకుంటూ ఉండాలా కదా చిన్న కొడుకు అంటే వానికి ఏం పెట్టినా మీకేం పెట్టలేదు వానికి సరిసాను నీకు సరిసాను వాని సామాను చూసుకోవద్దు నిన్ను సామాను చూసుకోవద్దు అవన్నీ చెప్పకత్తమ్మా మామయ్య పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది అది మా పేరు మీద రాస్తేనే మా దగ్గర ఉండురు లేకపోతే మీరు పోన్రి నీ చిన్న కొడలు కొట్టినా తిట్టినా పడి చచ్చినా నాన్నే వాడు సావాలా ఇడికెందుకు వచ్చాడు మేము 2 నెలలు పెట్టలేమా ఇంకేడున్నాయి మా దగ్గర పెట్టడానికి మాకు పెట్టడానికి అది అవుతుందా మేము సంపాదించలేదా మేము చచ్చినాక భూమి మీకు కాకపోతే మాకైతుందా మేము కట్టుకుపోతామా మా బొందాయ పెట్టుకుంటామా అంటే నా మగని కట్ట మొత్తం మీ సాగులో పెట్టమంటావా ఇప్పుడు ఇద్దరికి పెట్టినా అంటున్నావు ఏం పెట్టినావు నువ్వు నా మొగడేమన్నా చదువుకున్నాడా చదువు అనుకుంటా నీ చిన్న కొడుకునే చదివించారు నా మొగడినే చదివించారని నా మొగడు ఎండనక వాననక కష్టపడి మమ్మల్ని చేస్తాడు మీ సావులకు గుణంగా పెడతాడు ఇక జీవితం మొత్తం మీ సావులకు పెట్టమంటారా మా సంసారం మీద మాకు పట్టలేదా మేము బతకద్దా మీరు ఇద్దరికి అవన్నీ కాదు 2 ఎకరాలు రాస్తేనే నా ఇంట్లో ఉండాలా లేకపోతే సీదా పోయి ఊళ్ళో ఏ గుడికన్నో ఏ ఇల్లు ఆడుకో తినిపోర్రి దొంగేడుపులకేం తక్కువ లేదు మీరు ఇట్లా చెప్తినరే ముసలోళ్ళు అయితే కొన్ని సిగ్గు మనం ఏం కూడా లేదు అస్సలు కూడా నువ్వుకెళ్ళా ఇద్దరు కొడుకులను అంటే ఏం లాభం ఉన్నదయ్యా దీనింటికి పోతే ఈ కూడలు కుక్కిడి పెట్టపోయి దానింటికి పోతే అది కుక్కిడి పెట్టపోయి కొట్టేళ్ళ కొట్టిని నువ్వు ఇంత సంపాదించి ఏం లాభం ఆఖరికి గుడి మెట్ల కాడికి వచ్చి ఆడుకునే బుద్ధి కాలం వచ్చింది మనకు దేవుడి మెట్లు ఎక్కి కాలం వచ్చింది అటు రోజున ఏం చేస్తే మన తల రాత దేవుడు గిట్ట రాసిండు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు మనకి జన్మలో ఇది వచ్చింది నడుస్తుంది కడుపులో పేగులు అదైతుంది ఆకలి అవుతుంది ఏ గోడలు ఒక పుక్కిడు మెతుకులు పెట్టలేదు ఆకలి అవుతుంది అయ్యా తక్కువ ఏడుకు 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 నేను మళ్ళత్త ఏడు పోతుంది నేను మళ్ళత్త ఉండేది ఇదే కూర్చో సరే దేవుడా నాకు అల్కున తినకాలం వచ్చింది నా ఊళ్ళో నేను అల్కు తిన్న వల్ల కూడా నా కొడుకుల పేరు బదనం అయితేమో నేను ఏ ముఖం పెట్టుకుని అల్కు తినాలి
బావా ఇంత పువ్వు ఉంటాయా మరి బాచల్ని కాల్మొక్తా కూరలేదు పోలేదు ఏం లేదు కొంచెం కారపడి మరి దండం పెడతా ఏం లేదు అవ్వా వావా బుక్కంతా పువ్వు ఉంటాయావా మండలం కదన్నా అవ్వ ఎక్కడ కొంచెం బాచల్ని కాల్మొక్తా సరుకు సరుకులు ఉండేవా ఇక్కడ ఉండవు దేవుడా ఇంత బతికి మమ్మల్ని అడక తిని కాలం చేసినవా మా కూడా ఒక పక్క నేను కొడుకులు పిల్లలు కావాలని 9 మాసాలు కని పెంచితే 2 కొడుకులు పుట్టినందుకు ముక్కెడు పువ్వు పెట్టడానికి సత్తారు వాళ్ళు. పువ్వులని పువ్వులు కావాలని కొట్లాడతారు మనతోటి. మనం బతికున్నప్పుడు కొరివి పెట్టిర్రు వాళ్ళు. కొడుకులని చెప్పుకుంటే కూడా మన ఇచ్చిన మనం పోయేటట్టున్నది. ఇట్లాంటి కొడుకులు ఏ తల్లిదండ్రులకు పుట్టద్దు. మనకు వచ్చే రాత ఇంకోళ్ళకి వచ్చినారు గ్యారంటీ ఉన్నది మన రాత. తండ్రి కాలుకు పట్టకుండా సాదుకుంటే ఎల్ల మమ్మల్ని అడక్క తినటట్టు చేసిర్రు. పుచ్చగల్ల బతుకులు చేసిర్రు. ఇప్పుడు ఈ మెంటలు కూడా వచ్చే మొదలుతాడో ఏమో. ఏమైంది గిడ కూర్చున్నావు? ఏం పనేం లేక ఏం పని చేయాలా అని ఇక్కడ కూర్చున్నా. అవును కానీ ఇంతకు ముందు మీ అయ్య వాళ్ళు వచ్చిర్రు. మళ్ళీ ఎందుకు వచ్చిర్రు? మొన్ననే వాయిది. నేను కదే అడిగినా. చూసినావా నా తమ్ముడు మంచోడు అని అంటావు. నీ తమ్ముడు 4 రోజులు పెట్టలేడు నీ అయ్యవ్వకు బువ్వ. మనం ఉంచుకున్న కనీసం సగం రోజులన్నా నెల రోజులన్నా చూసుకున్నాడా? 4 రోజులకే వెళ్ళగొట్టిండు. గట్టెందుకు వెళ్ళగొడతాడు? ఎవరు 2 నెలలు చెప్పి మన 2 నెలలు అయిపోయింది. 2 నెలలు ఉంచుకోడా? గట్టెంత పంపిస్తాడు? నాకేం తెలుసు? అసలే ఇంటి గడపన్న దాట కొట్టిండ్రో తిట్టిండ్రో నీ తమ్ముడు నీ మరదలు కలిసి. నాకేం తెలుసు? సరే అత్త వేరు కానీ ఎటు వేరు మరి ఉన్నారా? అచ్చుడు మా వచ్చిర్రు. అన్నం పెడితే తినా అన్నారు. నన్ను ఇష్టం వచ్చినట్టు తిడితే నేను కూడా 4 మాటలు తిట్టినా. ఎటు పోయినరో ఏమో నాకు తెలియదు. నీకన్నా తలకాయ ఉందా? నెమ్మెంటల్లారా అల్లు తిట్టి మనం తిడితే ఏడుకోతారు వాళ్ళు. అబ్బా ఊరు మీరు మీ మంగళము ఇంటి మీద వచ్చి పడ్డట్టు నువ్వు వచ్చి నన్ను అంటావేంది? మరి ఇన్ననుకుంటే ఎవరు అనాలే? రేపు పోయి ఇప్పుడు పోయి బాయిలు పెట్టి సత్తరు. ఊరంతా ఏమనుకుంటారు? బుక్కడు పువ్వు పెట్టలే అయ్యవకు పోయి సచ్చిరన్నారు. మనకు చెడ్డ పేరు వస్తుంది. తలకాయ లేదు మన లేదేమే కొద్దిగానన్నా వచ్చిన సపరేట్ ఉంచవా? నేను అట్లనే మాట్లాడపోదునా? నువ్వు ఇట్లానే వర్రు నేనే పోయాను దుంకుతాతి. ఏడ వేరు ఏడికేరు. ఇప్పుడు ఏడని ఎంకలు ఆడాలని నేను ఏడన్నా లెంకచ్చుకపో. ఏ వర్రకు మళ్ళా చేసిన మాట్లాడకు లెంకపా. పెద్ద చెప్పొచ్చిండు. పోయి వచ్చి నా మీద వాడతాడు. మౌనిక ఏం చెప్తున్నావే? ఏం లేదు. అన్నమే మధ్యాహ్నం చాలా పెట్టు. అమ్మ ఇట్లా ఎటు వేరే అప్పుడు ఎత్తలేరు. ఏమో మధ్యాహ్నం అన్నం ఏమని చెప్పారు. అప్పుడే అన్నం దీని కూర అయిపోయిందని చెప్పిన. ఇక మామయ్య కొంచెం సీరియస్ అయ్యిండు. సరేది మామయ్య అన్నం కేతది అని ఆపిన అంతే. ఇక అప్పటి నుంచి కనబడతలేదు. దేనికి సీరియస్ అయ్యారు? కూర ఎందుకు లేదు అని అన్నాడు. అవునా? కూర లేదని చెప్పినాక నేను అన్నా కదా, అప్పుడే పొద్దున అందరం తిన్నాం కదా, ఇప్పుడే ఉన్న గుత్తంత ఉంటే నేనే తిన్నా పడిపో అని చెప్పిన. ఏం జరిగింది చెప్తావా? చెప్పవా? ఇదే జరిగింది. కూర లేదన్నందుకే మామయ్య నా మీద సీరియస్ అయ్యిండు. అప్పటికి అండి నాకు ఎత్తా అని చెప్పిన. నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు ఏం తెలుసు? నేనేమన్నా
చెప్తావా చెప్పవా? నన్ను ఎందుకు కొడతాను? ఎందుకు కొడుతున్నాయి? ఏం చేసినావు చెప్పు, మా వాళ్ళు ఎటు వేరు? మీ వాళ్ళని భూమి గురించి నువ్వు అడిగిందే కాక నేను కూడా అడిగినాక మామ నేను రాయను చచ్చిపోయేదాకా, చచ్చిపోయాక మీకు అవుతుంది అన్నాక నాకు కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళగొట్టినా. నేను అడిగినా కదా, నేను నువ్వెందుకు అడిగినావు మళ్ళా? ఏం ముచ్చడు అత్తమ్మ కాడికి వెళ్ళి తెలుసుకుందామని అడిగిన కంటే. తెలుసుకుంటే ఇట్లకి వెళ్ళి ఎందుకు వెళ్ళగొట్టినావు నువ్వు? ఎటు వేరు ఏమో ఇప్పుడు వాళ్ళు ఇయ్యనని చెప్పినాక వెళ్ళగొట్టినా. ఇయ్య అంటే వెళ్ళగొడతావు నువ్వు? వాళ్ళు ఎటు వేరు ఏడున్నారు? ఏమో మధ్యాహ్నం మేయరు. ఎటు వేరు ఏమో. అవ్వ భూమి కోసం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతావా నువ్వు? ఎటు వేరు మరి? తెలియదు, తాగేసరి కొట్టిన బయట. ఇంకా అవన్నీ చేస్తావా నువ్వు? ఎటు వేరు? బాబు అమ్మా, బాబు అమ్మా, గీడేం చెప్తుర్రే? సచ్చిరో బతుకులేదని చూడటానికి వచ్చిరావురా. గట్లెందుకంటానవే? అసలు మీరు ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వచ్చిర్రు? అవురా కొడుక, మేమేం తప్పు చేసినావురా? మేము కన్నా మానానికి మమ్మల్ని రోడ్డు మీద వేసిరు కదరా. బతికున్నారా చచ్చిర్రా, కొరివి పెట్టిపోతానే నచ్చినవారా? ఎందుకు వచ్చినావు బిడ్డ? పో, నీ పిల్లల దగ్గరికి పో. మేము ఎట్లనన్నా బతుకుతావు, బతుకుతాం పోరా కొడుక. అది కాదే అమ్మ, గట్లనకే. అది మిమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిన విషయం నాకు తెలియదే. ఇప్పుడే ఇంటికి వచ్చి అడిగిన అమ్మును బాబు పెట్టి వేరని, అది చెప్పింది. దాని దిక్కు కోపానికి వచ్చి ఎట్ట పడితే గట్టినే తిట్టినా. మీకోసం ఎరికం జాగలేదే, అన్ని తిరుక్కుంటూ వస్తున్న అప్పటి నుంచి ఈడ కనబడ్డరు. కాదురా, మేము ఉంటే మీకు బరువుగారా. నేను ఇప్పుడు అన్న నానే అట్లా భూమి గురించి ఏదో కోపంలో నా పేరు మీద రాపిరు అన్న కానీ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేంత దుర్మార్గు నానే నేను. నాకు మీరు తప్పితే ఎవరు ఉండరే? మీకు పెళ్ళాలు వచ్చినాక తల్లిదండ్రులు చచ్చిపోవాలి కొడుక, మేము బతకద్దురా. అట్లా అనకే బాబు, మన ఇంటికి పోదాంపా. దాని తరపున నేను తప్పైందని చెప్తున్నా. నా ముఖం చూసి ఇంటికి రారే, మీకు దండం పెడతా బాబు. లే, నాకు మీరు తప్పితే ఎవరు ఉండదు. అమ్మ పోదాంపా ఇంటికి. అట్లా మాట్లాడక అమ్మా, నువ్వు దండం పెట్టడానికి ఇంత తిప్పల పడతారు. భూములని మేము ఉన్న రోజులు మా పేరు మీద ఉంచుకుంటే మమ్మల్ని ఇట్లా కొట్టేళ్ళ కొడతారు. బుక్కడు తిండి ఆశపడ్డా కాదురా మేము. అది కాదమ్మా, నేను ఎప్పుడు మిమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి పొమ్మని చెప్పలేదే. మీరు వారే ఇంటికి పోదాం. మీరులే కొట్టి చంపడానికి ఇవ్వలేమన్నారు పా, ఇంటికి పోదాంపా బాబులే. లే పెద్దమ్మ మామ గిట్ల కనబడ్డారా నీకు? లే ఉంది ఇలా వీళ్ళని లోపల తీసుకోపో. ఏంటి నీకేమైనా తెలివి ఉన్నదా? పొలిటోళ్ళని పోనీ మళ్ళా తీసుకొని వచ్చినావు. ఇక ఇట్లా చేస్తే బాగానే సంసారం. నీకు ఇక పెళ్ళమద్దు, పిల్లలొద్దు, ఏదద్దు. వీళ్ళని పట్టుకొనే ఉండిగా నేనెందుకు మధ్యలో? నిన్న అవగారింటికి ఇస్తా. ఇచ్చి గిట్ట వేసిందా నీకు? చెప్తా గట్టే కొడతావు మళ్ళా. లోపలికో. అరే మా బాబు మా అమ్మ కనబడ్డారా? కనిపించారు, పొద్దుగాల దొరకరంగా చూసిన. ఎటు వేరు? అన్న దొరకండి మీ అన్న. మా అన్న దొరికిపోయిందా? అమ్మ ఏమైంది? ఏం చెప్పు అంటావు కొడుక? నీ పిల్లలు తిట్టి ఎల్లగొట్టింది. నాకు అన్నీ చెప్పిందే, అది కొట్టింది. అది ఏదో తెలియక వేసిందా? ఇంటికి పోదా? అది తిట్టి ఎల్లగొట్టిన ఇంట్లోకి మళ్ళీ నేను ఎట్లా రావాలరా? అదే దాన్ని కొట్టొచ్చింది ఇప్పుడే. రావురా, దాన్ని ఎల్లగొట్టురా మా కోపం కొట్టి. మరి ఏడుంటారు? మన ఇంటికి పోదా? ఇల్లు లేనట్టు బయట కూర్చోరు. మేము ఏమన్నా ఉంటావురా, నా గుడి ముంగట పోయి బతుకుతాం. అట్లా అనకే బాబు.
అదేదో తెలియక చేసింది తప్పైంది కదా నమ్మకం చూసి ఇంటికి రారు. అన్న తీసుకొచ్చిండు కదా, అన్నని అడుగుపోతాం. అన్నకు నేను ఫోన్ చేసి చెప్తుంది. మరి మా అంతేనే అన్న దగ్గర ఉంటే మంది బయట ఏమంటారు రేపు? ఇవాళ గుర్తుకొచ్చిన వార కొడుక మీకు ఇద్దరికి. ఏమైతే ఏడవకు అమ్మ, నువ్వు ఏడవకు. బయట 10 మంది 10 రకాలుగా ఉంటుంది ఇప్పటికే. ఇంట్లోకి వెళ్ళి కొట్టిందని ఇంట్లోకి వెళ్ళి కొట్టిరు, అది కొట్టిలో కొట్టేది, నీ పిల్ల ఇంట్లోకి వెళ్ళి కొట్టేది, బుక్కెడు పువ్వు వేయమంటే పూలు పూలు జాగలు జాగలు అని మేము ఎత్తుకపోతాం. ఆ కొడుక మేము చచ్చినా బతికినా మీకే కదరా. మాకే గంట ఏదో తెలియక చేసింది. ఏదో మేము ఉన్నాను సేపు మా పేరు మీద ఉంటాయని ఆశ కొద్ది మాకు బుక్కెడు పెడతారని మా పేరు మీద ఉంచుకుంటాం. ఉంచుకున్నందుకు రాయిరు రాయిరు అని బట్టి మీ పిల్లలు. అమ్మ పాయ ఇంటికి పోయి మాట్లాడదాం. పాయ ఇది అద్దే మంది చూస్తున్నారు అందరు. అన్నకు నేను తర్వాత ఫోన్ చేసి చెప్తాప్ప. బాబు బాబు దా, అస్సలు ఏడు నేను ఉన్నా కదా మీకు. జాగి మౌనిక, అమ్మాయి ఇట్లా వచ్చి అన్నం తీసుకొని రా. వచ్చిరా మీ చెవటి నన్ను కొట్టిపిస్తారా? మీరు భూమినే ఉండద్దు. తెత్తన్నా